దేవుని యొక్క ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. మరి కూడి వచ్చినటువంటి ప్రియ దేవుని జనాంగమా, యేసుక్రీస్తు పేరిట కూడి వచ్చిన మీ అందరికీ కూడా మరి హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నా. కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును చాలా శ్రద్ధ కలిగి ధ్యానం చేద్దాము. చూడండి, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుండి చదువుకుందాం. నా ప్రియుని గురించి నేను పాడెదను, వినుడి. అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గురించి పాడెదను, వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించను. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ చదివిన ఈ భాగములో గనుక మనము చూడగలిగితే శ్రేష్టమైన ద్రాక్ష తోట, శ్రేష్టమైన తీగలు. అక్కడ ఇంకను చూస్తే సత్తువ భూమి, సత్తువ కలిగిన భూమిలో రాళ్లను ఏరివేసి చక్కటి శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటడం మనం చూస్తా ఉన్నాం. ఈరోజు ఎవరిమైనా సరే వ్యవసాయం చేసేటప్పుడు ఒక చెట్టుని లేకపోతే ఒక పంటని వేయాలి అని తలంచినప్పుడు ఆ భూమిని ఎంతగానో సేద్యపరిచి ఎంతగానో నీరుడితో దాన్ని నానబెట్టి దాన్ని దున్ని అందులో ఉన్నటువంటి రాళ్లను తీసివేసి శ్రేష్టమైనటువంటి విత్తనాలు తెచ్చి ఆ పొలములో వేయటం మనం చూస్తాం. ఇక్కడ కూడా అదే జరుగుతూ ఉంది. ద్రాక్ష తోటను మనం చూస్తా ఉన్నాం. ఆ ద్రాక్ష తోట శ్రేష్టమైనది అని రాయబడింది. అక్కడ గనుక మనము చూస్తే ఎవరైతే ఆ ద్రాక్ష తోటను సేద్యము చేస్తున్నారో ఆ వ్యక్తి అది సత్తువ కలిగిన భూమి. ఏ భూమి అంటండి? సత్తువ కలిగినటువంటి భూమిలో శ్రేష్టమైన ఆ ద్రాక్ష తీగలను నాటించారు. ఇప్పుడు ఇక్కడ అన్ని మంచిగానే ఉన్నాయి. మరి చక్కటి కాయలు కాయాలి. ఎందుకని? అక్కడ ఉన్నటువంటి ఆ భూమి కూడా ఎలాంటిదంటే సత్తువ కలిగింది. అలాగే అందులో ఒకవేళ రాళ్ళు ఏమన్నా మొక్కని ఎవరిని కూడా చేస్తే రాళ్లను కూడా తీసి పారేస్తారు. మరి ఆ ఇంకను చూస్తే ప్రియులారా, అంత శ్రేష్టమైనటువంటివి ఆ తీగలను తెచ్చి పాతిపోయారంట ప్రియులారా. అక్కడ కింద భాగంలో మనం చూస్తే కారు ద్రాక్షాలు కాసినై అని రాయబడి ఉంది. ఇక్కడ అంత బాగానే ఉంది, కానీ కాయల బడికి ఎలా ఉన్నాయి అంటే చేదుగా ఉన్నాయి. ఆ మాట కూడా చదువు తల్లి, కంటిన్యూ చదువమ్మా. ద్రాక్ష పండ్లు ఫలించవలనని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. కావున స్తోత్ర
చూడండి ప్రియులారా, ఒక వ్యవసాయకుడు ప్రయాసపడి సత్తువ కలిగిన భూమిలో రాళ్లను వేరి పారేసి శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటిస్తే అవి కారు ద్రాక్షాలు కాస్తాయి. ఇది చాలా బాధపడాల్సిన విషయం. ఉదాహరణకి ఒక రైతే లేదా ఒక వ్యక్తి ఏదైనా ఒక వ్యాపారం చేస్తూ ఉన్నాం, తను అన్ని శ్రేష్టమైన వస్తువులు అమ్ముతా ఉన్నప్పుడు, అన్ని క్వాలిటీ కలిగినవి అమ్ముతా ఉన్నప్పుడు అతనికి సరైన లాభం రాకపోతే అతడు చాలా బాధపడతాడు. కానీ నేటి దినాల్లో కనుక చూస్తే క్వాలిటీ అనేటువంటిది తగ్గిపోయింది. నేటి దినాలలో నాణ్యత తగ్గిపోయింది. ఈరోజు ప్రియులారా, ఒరిజినల్కి కన్నా నాణ్యత లేనటువంటిది వెల తక్కువకి దొరుకుతా ఉంది. అందుకని చాలా మంది కూడా నాణ్యతను విడిచిపెట్టి డూప్లికేట్ మీదకి వెళ్ళిపోతా ఉన్నారు. చూడండి ప్రియులారా, దేవుని పిల్లలమైన మనము, దేవుడు ఇది ఎవరి గురించి దేవుడు మాట్లాడుచు ఉన్నాడంటే యూదా ప్రజల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇజ్రాయేలీల వంశముల గురించి దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ఈ రోజు అక్కడ మనం ఆ ద్రాక్ష తోట ఎవరు అని మనము పోల్చుకోగలిగితే యెషయా గ్రంథము అదే అధ్యాయము 5వ అధ్యాయము 7వ వచనాన్ని చదవండి ప్రియులారా. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. దేవుడికి స్తోత్రం. ఎందుకు ద్రాక్ష తోట ఎవరు అంటే ఇశ్రాయేలీల వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రియులారా, ఈ ద్రాక్ష తోట ఎవరిది అంటే సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా దేవునిది. దేవుడు భూమి మీద మానవులను శ్రేష్టమైన వారిగా, సత్తువ కలిగిన భూమిలో రాళ్లను ఏరి పారివేసి దేవుడు ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయుల వంశాన్ని, దేవుని ప్రజలను తీసుకొని వచ్చి పాలు తేనెలు కలిగిన కనాను దేశంలో దేవుడు వారిని నాటాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ నేల ఎలాంటిదని రాయబడిందంటే సత్తువ కలిగిన నేల. మరి ఎందుకు వీరు చేదైన ఫలాలు కాచారు? అంత బాగానే ఉంది, ఎందుకు చేదనుభవం వచ్చింది? ఒక వ్యక్తి దోసకాయ విత్తనాలు తెచ్చి వేసాడు అనుకోండి, బీరకాయ విత్తనాలు తెచ్చి వేసాడు అనుకోండి, అది ఎదిగినాక కాయలు కాసినప్పుడు కొన్ని కాయలు ఏమవుతాయి? చేదుగా ఉంటాయి. కొన్ని బీరకాయలు చేదుగా ఉంటాయి, లేకపోతే చేదుగా ఉందో లేదో చూసి కోసుకుంటా ఉంటారు. మరి వీళ్ళు వేసిన విత్తనం శ్రేష్టమైందే. ఎందుకు ఈ చేదు అనుభవం ఎక్కడొచ్చింది? ఎందుకు కారు ద్రాక్షాలు కాచారు అని మనము గమనిస్తే ప్రియులారా, మనము గమనిస్తే యెషయా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం చదవండి. కావున యెరూషలేము నివాసులారా, యూదా వారులారా, నా ద్రాక్ష తోట విషయము ఏమంటున్నాడండి దేవుడు? ఎవరిని పిలిచి అడుగుతున్నాడు? ఇశ్రాయేలు వారులారా, యెరూషలేము నివాసులారా,
యోధా వారులరా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలెనని మిమ్ములను వేడుకొనుచున్నాను. నేను మంచిగానే మిమ్మల్ని కన్నాను, నేను మంచిగానే మిమ్మల్ని సత్తువు కలిగిన భూమిలో నేను నాటాను, మిమ్మలను రాళ్లు తీసి శ్రేష్టమైనటువంటి స్థలములలో మిమ్మలను నాటాను. మరి ఎందుకు కారు ద్రాక్షాలు కాసనియో, ఎందుకు చేదైన అనుభవాలు మీలోనికి వచ్చినాయో నాకు న్యాయము మీరు తీర్చాలి, నాకు మీరు న్యాయం చెప్పాలి అని అడుగుతా ఉన్నాడు. వీళ్ళారా, ఇంతకీ సమస్య ఏంటి అంటారు? చేదుకాయలు కాయటానికి అసలు ఎందుకు సమస్య, అసలు ఎందుకు చేదుకాయలు కాస్తాయి అని మనం గమనిస్తే ఇందుకు ప్రాబ్లం ఎక్కడుందంటారు? ప్రాబ్లం ఎక్కడుందంటారమ్మా? చెట్టులో ఉందా, ఏరులో ఉందా? ప్రాబ్లం ఎక్కడుందంటారు? ఇప్పుడు చెట్టు బాగానే ఉంది, చెట్టు గుబుర్లుగా కాయలు కాసింది, ఆ చెట్టు పచ్చగా ఉంది, మరి కాయలు మటుకి చేదుగా ఉంది. ప్రాబ్లం ఎక్కడంటే వేరులో ప్రాబ్లం ఉంది. ఆ వేరు, భూమిలో ఉన్న ఆ వేరులో ప్రాబ్లం ఉండబట్టి ఆ కాయలు చేదుైపోయినాయి. ఎందుకు ఏంటి ఆ వేరు అని మనం గమనిస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, 12వ అధ్యాయము 14-15 వచనాలు చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14-15 వచనాలు చదవండి. అందరితో సమాధానమును పరిశుద్ధతతో కలిగి ఉండుటకు ఏం చేయాలంటే అందరితో సమాధానముగాను పరిశుద్ధత కలిగి ఉండటానికి ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభువుని చూడలేడు. మీలో ఎవడైనను ఎంటున్నారా? మీలో ఎవడైనను దేవుని కృపను పొందకోకుండా తప్పిపోవునేమోనని ఎంటున్నారా? ఏ వేరండి? చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరుచుట వలన అనేకులు ఎంటున్నారు. ఏ వేరండి? చేదైన వేరు. ఆ ముందు మాట చేదైన వేరుకి ముందు మాట చదువమ్మా, వెనకాల మాట. మీలో ఎవడైనను ఏంటన్నారా? దేవుని కృపను పొందకోకుండా తప్పిపోవునేమోనని. చేదైన వేరు అది ఏంటంటే ఏం మొలుస్తుందంట? ఇక్కడ ఎక్కడప్పుడు చెట్లో ప్రాబ్లం లేదు, వేరులో ప్రాబ్లం వచ్చింది. వేరేమన్నా మనకు కనబడుద్దా? భూమిలో ఉంటుంది వేరు. ఆ భూమిలో ఉన్న ఆ వేరు శ్రేష్టమైనటువంటి ఆ యొక్క శ్రేష్టమైన దానిలో అది నడవకోకుండా ఆ భూమి అడుగు భాగమున ఏరు ఏదైనా చేదైనా వేరే చెట్ల ఆ వేరులతో ఇది కలిసినప్పుడు ఆ యొక్క చెట్టు ఏమైపోద్ది? చేదుగా మారిపోద్ది. ఇక్కడ ఏరులో ప్రాబ్లం. మనిషి చూడటానికి బాగానే ఉంటాడు, చూడటానికి కాయలు కాసిన వాడిగాలాగా ఉంటాడు, కానీ లోపల చేదు అనుభవం ప్రియులారా. నయోమి అంటుంది, నన్ను మారా అని పిలవండి, నా వేరు చేదైపోయింది, నా బ్రతుకు చేదైపోయింది. దేవుడు శ్రేష్టమైన భూమిలో నన్ను నాటితే, యోధా బెత్లెహేములో దేవుడు నన్ను నాటితే, నా కుటుంబమును నాటితే, నేను నా వేరు మోయాబు దేశానికి తీసుకుపోయాను. మోషాబు దేశమునకు వెళ్ళుట వలన నా వేరు ఏమైపోయింది? మారాగా మారిపోయింది. అందుకనే ప్రియులారా, నీ వేరు
దేవుడు నాటిన చోటునే నీ వేరు పాకాలి. దేవుడు ఏ స్థలంలో నిన్ను నాటాడో ఆ స్థలంలోనే నీ వేరు లోతుగా వెళ్ళాలి, కానీ ఆ అడ్డదారుల్లో నీ వేరు వెళ్ళటానికి వీలు లేదు. అడ్డదారుల్లో వెళ్ళటం వలన చేదు అనుభవం కలుగుతుంది. అందుకనే భక్తుడు అంటాడు, చేదైన వేరు ఏదైనా నాలో మొలవానివ్వలేదులే. యేసన్న గారి పాట ఇదిగో చేదైన వేరు మా నాలో మొలవలేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మాటలు వింటున్న నా ప్రియ దేవుని బిడ్డ, నీ వేరు ఎలా ఉందో ఆలోచించు. దేవుడు నిన్ను మంచిగానే నాటాడు, నిన్ను మంచి స్థలంలోనే నాటాడు, కానీ నీ లోపల ఉన్నటువంటి నీ హృదయం ఎలా ఉంది, నీ ఆలోచన ఎలా ఉంది అని చూస్తే హెబ్రీయులు అంటాడు, చేదైనటువంటి ఏదైనా ఏరు మీలో మొలుచుదేమని నేను కంగారు పడుతున్నా. ఇంకొక వేరు చూద్దామా? ఒకటి చేదైన వేరు. ఆ చేదైన వేరు ప్రియులారా, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం చదవండి. నేను ఇది ఒకటి మాత్రము కనుగొంటిని, ఏదనగా దేవుడు నరులను వింటున్నారండి. ఇక్కడ ఎవరిది? దేవుడు నరులను ఎలా పుట్టించాడంట? యథార్థవంతులుగా పుట్టించాడంట. ఏం కల్పించుకున్నారన్న మనుషులు? వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారు మనుషులు. దేవుని స్తోత్రం. దేవుడు మనుషులను ఎలా చేశాడంట? యథార్థవంతులుగా చేస్తే మనుషులు ఏం చేశారు? వివిధమైన తంత్రాలు కనిపెట్టుకున్నారు. అదే చేదైన వేరు. అందుకనే చేదైన వేరు నీలో ఉంటే నువ్వు ఎవరికి ఉపయోగపడవు. చేదైనటువంటి చెట్టుగా నీ ఉంటే లోకానికి నువ్వు ఉపయోగపడవు, ఇక దేవుడికి ఏమో ఉపయోగపడతావు. అందుకని మనుషులు కల్పించిన పద్ధతిలో మనము దేవుణ్ణి ఆరాధించకూడదు. దేవుడు కల్పించిన పద్ధతుల్లోనే మన దేవుణ్ణి మనము ఆరాధించాలి. దాని స్తోత్ర. ఇప్పుడు దేవుడు మనుషుల్ని ఎలా చేశాడంట? యథార్థంగా చేశాడు. ఇక్కడ ద్రాక్ష తోటలు ఎలా వేసాడు? యథార్థంగా సత్తువ కలిగిన భూమిలో మంచి నేలన రాళ్లను తీసివేసి శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటితే కారుకాయలు కాసినాయి అంట. మరి మనుషులు కూడా అలాగే ఉన్నారు. ఇప్పుడు యథార్థంగా పుట్టిస్తే యథార్థంగా ఉండకోకుండా ఈరోజు ఏ ఒక్కడి దగ్గర ఏం లేదు, యథార్థత లేదు, యథార్థత లేదు. అందుకనే చేదైన అనుభవాల్లోనికి వెళ్ళిపోతున్నాయి. దేవుడు నయోమిని యోధా బెత్లెహేములో ఉండమంటే ఎక్కడికి వెళ్ళిపోయింది? మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. ఎక్కడ ఉండాల్సిన ఎక్కడికి వెళ్ళిపోయింది? మోయాబు దేశం, అన్యుల దేశం, పాపాత్ముల దేశం. ఆ ఏరు అక్కడికి పాగితే తన జీవితంలో భర్తను కోల్పోయింది, ఇద్దరు కొడుకులు కోల్పోయింది. చేదైన అనుభవం. అందుకనే నీవు చేదైన ఫలాలు కాయకూడదని నా దేవుడు ప్రియులారా కోరుకుంటా ఉన్నాడు. రెండో వేరు చూడండి. ఒకటి చేదైన వేరు. రెండవది యెషయా గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనాన్ని చదవండి. నేను త్వరితంగా ముగిస్తాను. సైన్యములకు అధిపతి యెహోవా యొక్క ధర్మశాస్త్రమును దేన్ని నిర్లక్ష్యం పెడతారంటే అండి? సైన్యములకు అధిపతి యెహోవా ధర్మశాస్త్రమును ఏం చేస్తున్నారు? నిర్లక్ష్య పెట్టుదురు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును ఏం చేస్తారంటే, పరిశుద్ధ దేవుని వాక్కుని ఏం చేస్తారంటే తృణీకరిస్తూ ఉన్నారంట.
అయ్యో, ఎంత బాధాకరమైన విషయం అండి. పరిశుద్ధ దేవుని వాక్కుని తృణీకరిస్తున్నారంట. నెక్స్ట్, కాబట్టి అగ్ని జ్వాల కొయ్య కాలము కాల్చివేయునట్లు ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేరు కుళ్ళిపోయిందంటే. వేరు ఎందుకు కుళ్ళిపోయింది? దేవుని ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించారు, నిర్లక్ష్యం చేశారు, దేవుని వాక్కుని నిర్లక్ష్యం చేశారు, దేవుని వాక్యమును వినుకోకుండా త్రోచివేశారు, దేవుని వాక్యం మాకు వద్దన్నా దేవుని వాక్యమును విసర్జించారు. అందువలన ఏమైపోయింది? ఇప్పుడు ఈ వేరు కుళ్ళిపోయింది. అక్క, కుళ్ళిపోయిన కూరగాయలు ఇంట్లో పెట్టుకుంటావక్క? పొరపాటును కూడా పెట్టుకోరు. కుళ్ళిపోయిన వస్తువులు ఇంట్లో ఉంచుకుంటారు అక్క? ఉంచుకోరు. కుళ్ళిపోయినటువంటి వేరు ఎందుకు కుళ్ళిపోయింది? దేవుని మాటలను ఏం చేశారంట? తృణీకరించారంట. ఈరోజు దేవుని మాట తోసివేసేవాడిగా ఉంటే నీ వేరు కూడా ఏమైపోద్ది? కుళ్ళిపోద్ది. నీ బ్రతుకు కుళ్ళిపోద్ది, నీ ఇల్లు కుళ్ళిపోద్ది, నీ దేశం కుళ్ళిపోద్ది, నీ ఊరు కుళ్ళిపోద్ది. గల కారణం ఏంటంటే దేవుని మాటలు నీవు ఏం చేయకూడదు? విసర్జించకూడదు. దేవుని వాక్కును, దేవుని మాటలను త్రోసివేయకూడదు. త్రోసివేయటం వల్ల ఏమైందంటే ఈ వేరు కుళ్ళిపోయింది. అందుకనే ప్రియులారా, దేవుని మాట నీవేం చేయకూడదు? తృణీకరించు, నిర్లక్ష్యం చేయకూడదు. నీ కొరకే కదా ఇంతమంది సేవకులు నోరులు పగిలిపోయేలాగా, నీ దేశం కొరకే కదా, నీ ప్రాంతం కొరకే కదా దేవుడు తన సేవకులను ఏర్పాటు చేసుకొని కష్టమనగా నష్టమనగా దేవుని సువార్తను ప్రకటిస్తుంటే, దేవుని ధర్మశాస్త్రమును ప్రకటిస్తుంటే, దేవుని వాక్యమును ప్రకటిస్తుంటే ఇంకను నీ హృదయంలోనికి రానిపోకుండా, ఇంకను నీ హృదయంలోనికి స్వీకరించుకోకుండా తృణీకరించడం వలన నీ వేరేమైపోతుంది? కుళ్ళిపోతా. వీళ్ళరా, కుళ్ళిపోవటం వలన కాయ ఏమవుతాయి? పాడైపోతాయి. మనిషి వీళ్ళరా అంతరంగం ఏమైపోతుంది? కుళ్ళిపోతుంది. ఎందువల్లంటే అంతరంగంలో ఏమీ లేదు, దేవుని వాక్యము లేదు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ప్రాణం ఏం చేయాలి? యెహోవాను సన్నతించాలి. నీ లోపల ఉన్నటువంటి నా అంతరంగములో ఉన్న సమస్తమా అంటాడు భక్తుడు. నీ అంతరంగములో వేరు చేదవకూడదు, కుళ్ళిపోకూడదు. ఎందుకు కుళ్ళిపోయింది? వాక్యాన్ని విసర్జించడం వలన, పరిశుద్ధ దేవుని స్తుతించకపోవడం వలన బ్రతుకులు చేదు వేరులుగా మారిపోతా ఉన్నాయి. మూడవది చూడండి, హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనం చూడండి. హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనం. విరుద్ధంగా ఎఫ్రాయిము మొత్తబడెను, వారి వేరు ఎండిపోయిందంటే అండి. ఎండిపోతే ఇంకేం ఫలం ఇస్తారమ్మా? ఎండిపోతారు కొంతమంది, భక్తిలో ఎండిపోతారు, ప్రార్థనలో ఎండిపోతారు, ప్రార్థనకు వెళ్ళడం వల్ల మానేసి ఎండిపోతారు. ఎండిపోతే కాయలు ఏం కాస్తాయి? ఎందుకు ఎండిపోయిందో తెలుసా? ఎఫ్రాయిము గోత్రము ఎండిపోట కారణం ఏంటో తెలుసా? ఎందుకు ఎండిపోయింది, ఎందుకు కాయలు కాయలేకపోయారు అని మనం గమనిస్తే హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాడు. ఎఫ్రాయిము ఎవరు త్రిప్పివేయని
ఎవరో తిప్పలేనటువంటి అప్పలాగా అయిపోయాడంట, ఒక పక్కనే మాడిపోయినోళ్ళలాగా అయిపోయాడంట. అన్నిలు అతని బలాన్ని మింగేశారు. అది అతనికి తెలియలా. చాలా మంది ఈ ముసుగులోనే పడిపోతున్నారు. ఎఫ్రాయిముకు తెలియదు, అన్నిలతో సహవాసం చేశాడు, అన్నిలతో ఉన్నాడు. అన్నిలతో ఉండడం వలన అన్నిలు వాడి బలాన్ని ఏం చేశారు? మింగేశారు. వాడికి తెలియకోకుండా వాడి బతికేమైపోయింది? ఎండిపోయింది. ఎండిపోతే ఇంకేముంది? ఎండిపోయిన చెట్టు ఎవడైనా ఉంచుకుంటాడా? నువ్వే ఉంచుకో, నా దేవుడు ఎందుకు ఉంచుకుంటాడు? వీళ్ళారా, ఎఫ్రాయిము ఎండిపోవటానికి గల కారణం ఏంటో తెలుసా? అన్యులతో కలిసిపోయాడు, లోకంతో కలిసిపోయాడు, లోక ప్రజలతో కలిసిపోయాడు, లోకములో అన్యులతో సహవాసం చేశాడు. ఇతని వేరు ఏమైందంటే దేవునితో సహవాసం చేయలే. ఇతని వేరు దేవుడు లోపల ఉన్నటువంటి జీవజలాల్లోనికి వెళ్ళలే. ఇతని వేరు అన్యుల ప్రాంతానికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోవటం వలన ఇతనికి తెలియకోకుండా ఇతని బలమంతా ఎవరు లాగేసుకున్నారు? అన్ని జనులకి, లోకానికి నీ బలం ఇచ్చేసి బలమంతా పోయాక అప్పుడు పాడతారు ఈ పాట, నీ సేవ చెయ్యాలన్నాయా. బలం పోగొట్టుకొని వచ్చి నీ సేవ చేస్తానేనంటే అట్ట. నీ బలం ఉన్నప్పుడే నువ్వు దేవుని పని చేయాలి. నీ బలం ఉన్నప్పుడే దేవుణ్ణి స్తుతించాలి. బలం ఉన్నప్పుడే నీవు ప్రార్థన చేయగలగాలి. బలం ఉన్నప్పుడే దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని వాక్యమును ధ్యానం చేయాలి. నీ బలం ఉన్నప్పుడే దేవుని సేవకుని బలపరచాలి, సంఘముని బలపరచాలి. దేవునికి స్తోత్ర. కాబట్టి ప్రియులారా, చేదైన వేరు ఒకటి చేదు కాయలు కాయటానికి, రెండవది కుళ్ళిపోయిన, మూడవది ఎండిపోయిన. ఇంకా గంట సేపు చెప్పవచ్చు, ఇంకా ఉంది ప్రసంగం. కానీ ఇక్కడ ఒక అరగంటే మనం దేవుని వాక్యం వివరించాం. మళ్ళీ మరొక ప్రాంతానికి వెళ్ళాలి, మళ్ళీ అక్కడ ఆరాధన చూసుకోవాలి. మరి సాయంత్రం మరొక ప్రాంతానికి వెళ్ళాలి, అక్కడ ఆరాధన చూసుకోవాలి. సమయం చాలా విలువైంది. కాబట్టి మరి దేవుని చిత్తమైతే వచ్చే ఆదివారం కంటిన్యూయేషన్ చేస్తాను ఇదే మెసేజ్. దేవునికి స్తోత్ర. ఎన్ని వేర్లు చూచాం? 3 వేర్లు. ఒకటి చేదైన వేరు, రెండవది కుళ్ళిపోయిన వేరు, మూడవది ఎండిపోయిన వేరు. ఇంకా 4వ వేరు ఉంది. ఆ తర్వాత ఈ వేర్లన్నీ ఎక్కడుంటే సరిగ్గా ఉంటాయి, చక్కగా తీటి కాయలు కాస్తాయి అనే విషయాలు వచ్చే వారం మనం కంటిన్యూషన్ చేసుకున్నాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. హెవెన్లీ ఫాదర్, మైటీ లార్డ్ జీసస్, నీకు స్తోత్రాలు నాయన. ఇదిగోండి ప్రభువా, ఈ శ్రేష్టమైన పునరుద్ధాన దినమున నీ సేవకుని నిలబెట్టుకొని అద్భుతమైన నీ మాటలు మీరు మాతో మాట్లాడారు. శ్రేష్టమైన భూమిలో నాటితే రాళ్లను తీసివేసి శ్రేష్టమైన భూమిలో శ్రేష్టమైన తీగలను నాటితే చేదు కాయలు వచ్చినాయని, అవి ఎందువల్ల రీతిగా కాసినాయని, అవి ఎందు ఆ ప్రాబ్లం ఏంటని నీ సేవకు నిలబెట్టుకొని మీరు మాతో వివరించిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రములు. నీ పరిశుద్ధాత్మ ప్రేరణ చేత మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన విధానం నీకు స్తోత్రములు. సంఘమును దీవించండి, సంఘ పరిచయాలు మీరు ఆశీర్వదించండి. నూతనమైన వారిని మీరు నడిపించండి, నూతనమైన బిడ్డలను సంఘములోనికి మీరు నడిపించండి. ఆత్మ చేత అనేక మంది నీ స్థలంలో మీరు కట్టమని, బలపరచమని, రక్షణ మార్గంలోనికి అనేక ఆత్మలు మీరు నడిపించమని అడుగుతున్నా. నీ కార్యములు మీరు జరిగించు, అద్భుతములు మీరు జరిగించమని, మీ నామానికే మహిమ తెచ్చుకోమని తండ్రి. ఈ ఆరాధన జయకరంగా మీరు జరిగించారు. మరి 10:30కి శాలేం ప్రార్థనా మందిరంలో ఆరాధన కూడా జయకరంగా మీరు జరిగించమని, నీ నామానికే మహిమ తెచ్చుకోమని, ఘనత తెచ్చుకోమని. పాటల పాటి బిడ్డలు మీరు ముట్టండి అయ్యా, వాక్యం చదివిన బిడ్డలు మీరు ముట్టండి.
ఆరాధించిన బిడ్డలను మీరు బలపరచండి. వాక్యమైన బిడ్డలను ధైర్యపరచండి, స్థిరపరచండి. సంఘములో నాటమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే సిలువ రక్తమే ప్రభు యేసు నామానికి సంపూర్ణ విషయములు కలుగును గాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నియమైన సహవాసం కూడిన మరి రాని వారికి లోకుల పరిశుద్ధ ప్రభు సదా తోడుగా ఉండి నడిపించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.